నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలమయమైంది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీకి ఎగువ ప్రాంతం నుండి వరద నీరు ఎక్కువగా రావడంతో చివరన ఉన్న ఇండ్లు వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయాయి. వరద నీరు ఇంటిలోకి చేరడంతో స్థానికులు బకెట్లతో గిన్నెలతో నీటిని బయటకు పారబోశారు. ప్రతి సంవత్సరం భారీ వర్షాలు పడ్డాయి అంటే హౌసింగ్ బోర్డు కాలనీలోకి నీళ్లు రావడం సహజంగా మారిపోయింది. గత 3 సంవత్సరాలుగా కురుస్తున్న వర్షాలతో హౌసింగ్ బోర్డు పూర్తిగా జలమయం కావడంతో ముందస్తుగా వర్షాలు కురుస్తాయనే సమాచారం మేరకు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వరద కాలువలో ఉన్న చెత్తా చెదారాన్ని తీసివేయడంతో నీటి ప్రవాహం ఆగకుండా దిగువ ప్రాంతాలకు వెళ్లిపోయింది. దీంతో హౌసింగ్ బోర్డు కాలనీ పెను ప్రమాదం తప్పింది. కాలనీలో ఉన్న ప్రజలు విలువైన వస్తువులను కింద ఉంచకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉండకుండా సురక్షితమైనటువంటి ప్రదేశాలకు తరలి వెళ్లాలని అధికారులు కోరారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రమాదం పొంచి ఉందన్న సమాచారంతో ముందస్తుగా తహసీల్దార్ రమేష్, కమిషనర్ అయాజ్లు ప్రకటించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ వరద నీరు కాలనీలోని కొంతమంది ఇంటికి చేరడంతో నీటితో నిండిపోయాయి. ప్రతి సంవత్సరం హౌసింగ్ బోర్డు కాలనీలో అదే పరిస్థితి నెలకొన్న వరద కాలువలను నిర్మించడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. ఇప్పటికైనా ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకుని వెంటనే వరద కాలువ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. భారీ వర్షాలకు మరి మా మున్సిపల్ సిబ్బందితో కలిసి 2 గంటల ప్రాంతంలో మరి ఏరియల్ సర్వే చేయడం జరిగింది. వరదకాలం ఉధృతం అవడంతోనే మరి సిబ్బందితో కలిసి రావడం జరిగింది. అప్పటికి కూడా మరి ఇప్పుడు ఇవాళ తెల్లవారుజామున టైము 2 గంటల ప్రాంతం నుండి కూడా మళ్ళీ రెండోసారి చూడడం జరిగింది. ఇప్పుడు రవిచందర్ గల్లీలో ఒక నీళ్లు పైనుండి వరదకాలం పైనుండి రైల్వే ట్రాక్ నుండి పైనుండి ఎక్కి వచ్చి రవిచందర్ గల్లీలో మరి ఒక 6 ఇళ్లలోకి నీళ్లు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి కొంచెం నష్టం జరిగింది. దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని కోరుతున్నాం. జమ్మికుంట పట్టణంలోని హరితానగర్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి జమ్మికుంట పట్టణంలోని హరితానగర్లో వర్షపు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు కాలనీలోకి నిలిచిపోయింది. దీంతో కాలనీ వాసులు ఇండ్ల వరకే పరిమితమయ్యారు. దీంతో బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గతంలో సంబంధిత అధికారులకు, చైర్మన్లకు సమస్య గురించి విన్నవించినప్పటికీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా గోడును ఆలకించి కాలనీలో సరైన డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. వర్షపు నీరుతో పాటు ఇళ్లలోకి పాములు వస్తున్నాయని, భయం గుప్పిట్లో బ్రతుకు వెలదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చూపెట్టవా ప్రభుత్వం బొడేటి రామస్వామి ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. అయినా అట్లా వచ్చి చూసి మేము డ్రైనేజీ కట్టిద్దామని చెప్పి కూడా ఆయన ఏం చేయలేకపోయిండు. తర్వాత తక్కరపల్లి రాజేశ్వరరావు చైర్మన్ చేసి కూడా ఆయన కూడా ఏం చేయలేకపోయిండు. కలెక్టర్ గారు కూడా వచ్చి దీన్ని చూసి నేను డ్రైనేజీ కట్టిస్తాం, ఫండ్స్ పెడతామని చెప్పి ఏదో చేసిండు. ఏమీ అయింది ఎవ్వరు ఇంతవరకు కూడా ఇటు సైడ్ ఎలాంటి డ్రైనేజీ పట్టించుకునే లేరు. ఈ వాటర్ అన్ని ఇళ్ళకి వచ్చి అన్ని ప్యాక్ అయ్యి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీని గురించి కొంచెం ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము అడుగుతున్నాము. చైర్మన్ సార్ కూడా ఇంతవరకు ఇక్కడికి ఎవరు రాలేదు మా దగ్గరికి. దీని గురించి మన వినతి పత్రం ఇచ్చారా ఈ కాలనీ వాసులు? ఇస్తాం, అందరం ఇస్తాం. అంతకుముందు ఇచ్చిరా మీరు? ఇచ్చినాం, కౌన్సిలర్కి ఇచ్చినాం. ఇచ్చిరా? ఫండ్స్ పెట్టలేదు. ఫండ్స్ రాని మేమేం చేస్తామని కౌన్సిలర్ చెప్పిండు. దిద్దుదామన్నా ఎవరు పట్టించుకుంటలేరు. కమిషనర్ పట్టించుకుంటలేడు, వార్డు నెంబర్ పట్టించుకుంటలేరు. ఎవరు వర్షాకాలం మొత్తం మాకు ఇది అక్కడ గోడ కూడా కొడితే మాత్రం మాకు నీళ్లు పోతాయి. లేకుండా మాత్రం మేము తినలేరు. ఒక వచ్చి ఇప్పుడు 15 నెలల రోజుల నుండి వేస్తలేము. మేము అసలే ఎత్తలేము. కమిషనర్ చేసినా బతుకుంటలేడు. అక్కడ తాగతే నలుగురిని పెట్టిండు. అక్కడ
మరి మేము ఎట్లుండాలి చెప్పండి. నల్ల బిల్లులు, ఇంటి పన్నులు అన్నీ తీసుకుంటారు. 1 నెల 2 నెలలు అట్లా ఆగితే మాత్రం వాళ్ళు వచ్చి ఇంటి విన్నే చేస్తారు. మరి ఇవి అయితే పట్టించుకుంటలేరు. ఇది ఏ చైర్మన్ వచ్చినా దీనికి. జమ్మికుంట పట్టణంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి కృష్ణా కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. జమ్మికుంట పట్టణంలోని 27వ వార్డు కృష్ణా కాలనీలో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఆదివారం ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతుందని కాలనీ ప్రజలు పట్టించుకోవాలని అధికారులకు మున్సిపల్ చైర్మన్, కమిషనర్లు విజ్ఞప్తి చేశారు. విషయం తెలుసుకున్న 27వ వార్డు కౌన్సిలర్ గాజుల భాస్కర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భాస్కర్ మాట్లాడుతూ ముంపు ప్రాంతం కావడంతో ప్రతి సంవత్సరం కాలనీలో వర్షపు నీరు చేరి కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిపైన వెంటనే స్పందించి వరద కాలువలు నిర్మించాలని, ముంపు ప్రాంతం నుండి కాలనీ వాసులను కాపాడాలని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్ల రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ అయాజ్ను కోరారు. వెంటనే నిధుల మంజూరు చేసి కాలనీలో సైడ్ డ్రైన్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిసారి ఇట్లా సంవత్సరం ఇదే పరిస్థితి మాది. వర్షాలు రావడం ఇందులో మరి చెప్పి ఇట్లా ఏర్పడ్డప్పుడు ఇట్లా పరిస్థితి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు పట్టించుకున్నట్టు లేదు. ఏమంటున్నారు వాళ్ళు? ఏ అన్నది లేదు, ఇన్నది లేదు. మీకు ఎటువంటి పరిష్కారం కావాలి? మీకు ఎటువంటి పరిష్కారమైన వచ్చేది ఆపే. మాకు అటు లోదట్టు ప్రాంతం ఇదంతా అటు నుంచి మొత్తం చర్చి కాంచెలు అవతల నుంచి మొత్తం నీళ్లు ఘోరంగా వస్తాయి. ఇక మా ఇళ్ళల్లో మొత్తం నీళ్లు వచ్చినాయి. తెల్లని దాకా నిద్ర లేదు, ఏం లేదు. మేము మొత్తం ఘోరంగా అవుతాను. మాకు ఈ నీళ్లు రాకుండా మోరీలు కట్టించి ఎటు నీళ్ళు అటు పోయేటట్టు చేయరు, జర పుణ్యం ఉంటుంది. మొత్తం మా ఇండ్లన్నీ నిండినాయి. చిన్నపిల్లలు ఉన్నారు, పావులు వస్తాయి, తేళ్ళు వస్తాయి. మాకు మోరీలు లేవు, ఏం లేవు. అంత గాయ ఉన్నది మా పరిస్థితి అంతా. కొంచెం దయచేసి మమ్మల్ని చూడుర్రి జర. మాకు అంత గాయ ఉన్నది. మమ్మల్ని ఏం చేస్తారో ఇక మరి మీ ఇష్టం. ఇట్లా ఇంత ఘోరంగా అయితే అంటే మీరు చచ్చిపోమంటారా, మరి బతుకుమంటారా? అంత ఘోరం ఉన్నది. అంతే తిండ్లు కట్టుకున్నా కానీ ఇళ్ళకే వరదరా అంటే పైనుంచి వస్తానే నీళ్ళు. అటు కొంచెం మోరీలు కడితే అటు రోడ్లు పోసి ఇంత ఎత్తు మట్టి పోసుకొని మోరీలు కడితే మాకు నీళ్లు రాకుంటుంటాయి. మొత్తం ఘోరంగా ఉండవట్టే మా ఇళ్ళన్నీ మునుగుతానే. మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థమైతే లేదు. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మా ఏరియాలో ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి పైనుంచి చర్చి వెనకాల నుంచి వచ్చే వరద మొత్తం ఈ మా కాలనీలో ఉన్న ఈ వార్డులో వాళ్ళ ఇళ్ళలో పోవడం జరిగింది. నాకు సమాచారం ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా వచ్చి దానికి ప్రత్యామ్నాయంగా ఎక్కడెక్కడైతే వరద మనకు వస్తుందో దానికి కొంచెం దారి ఓపెన్ చేయడం, ఎక్కడైతే కొంచెం దాని మట్టి గిట్లా అన్నీ ఉన్నాయో దాన్ని అన్ని క్లియర్ చేసి నీళ్లను ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఉపశమనం కోసం వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి నీళ్లు పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. మేము కూడా ఇప్పుడు గౌరవ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి అవుతూ ఉన్నది. సరే మాకు శాయశక్తిలా మేము కొంత చేస్తూ ఉన్నాం, కొంత ఫండ్ అవైలబుల్గా లేక కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ముంపు ప్రాంతాలను కొంచెం ముందు గుర్తించి రేపు ఏదైనా ఫండ్ పెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు ముంపు ప్రాంతాలలో పెట్టేసి ఈ వరద ముంపు నుంచి ఈ కుటుంబాలను కాపాడాలని చెప్పేసి నేను గౌరవ కమిషనర్ గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రజలు కూడా కొంచెం సమయం పాటించి ఏ సమస్య ఉన్నా కూడా కొంచెం మాకు సమాచారం ఇస్తే మా మున్సిపల్ సిబ్బంది ద్వారా మీకు మాకు సాధ్యమైనంత మేరకు సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతి కొంచెం 3-4 రోజులు ఇంకా వర్షం ఉంది కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఎప్పుడైనా కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తున్నాయంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏదో రకంగా మీకు కొంత మా వల్ల సహాయం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాం. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి 16వ వార్డు ఎస్టీ కాలనీలో మురికి కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు ఎస్టీ కాలనీలో సరైన కాలువలు లేకపోవడంతో తద్వారా ఇళ్లలోకి విషపురుగులు, పాములు వంటివి రావడంతో భయభ్రాంతులకు గురయ్యారు. అపరిశుభ్ర వాతావరణంలోనే పిల్లలకు, పెద్దలకు జ్వరాలు వచ్చి ఆసుపత్రి పాలవుతున్నామని పేర్కొన్నారు. గతంలో ఇట్టి సమస్యను ఎన్నో మార్లు స్థానిక కౌన్సిలర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని, ఫిర్యాదు చేసిన సమయంలో చుట్టపు చూపుగా వచ్చి చూసి వెళ్లారే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా వాడు 16వ వార్డు. మా మూపన ఊరు లేదు. వర్షం వచ్చినప్పుడల్లా మాకు ఇబ్బంది అవుతుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. వర్షం వచ్చిన నీళ్ళకు దోమలు, ఈగలు వాలి మాకు దిగుజాలు వస్తున్నాయి.
మేము పలారో వాడలా మేము ఉన్నామా లేమా మమ్మల్ని పట్టించుకునే నాలుడే లేడు. మా పరిస్థితికి సమాచారం ఎవరు చెప్తలేరు. ఎవరికి పడితే వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఈ వానలలో మేము ఎన్ని రోజులు ఉండాలి? ఇప్పటికే ఊరు బయటకు వెళ్ళినా కూడా ఎన్ని జ్వరాలు వస్తాయి, ఎంత రోగాలు వస్తాయి. మా ఇళ్ళలో మొత్తం వాటర్ వచ్చి మా ఇంటి ముంగట మొత్తం వాటర్ ఆగి దోమలు వాలి మాకు డెంగ్యూ జ్వరాలు వస్తాయి. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడా? మా పరిస్థితి ఏంటిది? మా పరిస్థితికి సమస్కారం ఇంకెప్పుడు అవుతుంది? 20 ఏళ్ళ పొద్దు అవుతుంది, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. మోరు ఇగత్తది అగత్తది అనుకుంటూనే ఉన్నారు. ఇంతవరకు మాకు ఏది లేదు. ఈ మోరి చేత మరి ఎవరి పట్టించుకొని లేడు. ఏదైనా మాట్లాడితే అక్కడ మాట్లాడరు ఇక్కడ మాట్లాడరు అంటారు. అన్ని విధాలు దిగినాం, ఎక్కడ దిగినా మాది ఏది అయితే లేదు. వర్షం తగ్గి పావు గంట అయినా కానీ ఇప్పటి నుంచి ఎత్తిపోసినా కానీ ఇన్ని వర్షం నీళ్లు తగ్గుతూనే లేవు. 20 ఏళ్ళ బట్టి ఇదే పరిస్థితి మాది. ఇక అత్తయ్య మోరులను చూసుకుంటున్నా కానీ మోరు లక్షలు లేదు. మాకు దీన్ని పట్టించుకునే మనుషులే లేరు. ఎవరి దగ్గర పోయినా కానీ అత్తం పో పట్టించుకుంటూ పోయినా అట్లా అప్పటి మందని చెప్తారు. ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు మమ్మల్ని పట్టించుకున్న నాదులే లేరు. బాంచను మమ్మల్ని ఇప్పటికైనా గమనించి పట్టించుకోరు. ఇక దోమలు డెంగ్యూ జ్వరం, పిల్లలకి బాగా జ్వరాలు నైట్ నుండి దేవుడా దేవుడాని మొక్కుతారా గిరేం కోసం బాంచం మమ్మల్ని బాంచం దండం పెట్టుకోరు. బాంచం మమ్మల్ని మేము పేదోళ్ళమని మమ్మల్ని పట్టించుకోలేరా బాంచరు? మరి ఇప్పటికైనా అధికారులు మమ్మల్ని గుర్తించండి, మేము ఉన్నామని. ఇల్లంతకుంట మండల కేంద్రంలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పాతర్లపల్లె గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వరుస్తున్న వర్షం కురుస్తుంది. పాతర్లపల్లె గ్రామంలోని చెక్ డ్యాం నుండి కల్వర్టుపై నుండి ప్రవహిస్తున్న నీరు ప్రవహించడంతో పాతర్లపల్లె ఇల్లంతకుంట మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల వల్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రాణి కోరారు. వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న గృహాలలో ఎవరు ఉండకూడదని, పునరావాస కేంద్రంలో ఉండాలన్నారు. వర్షాల వల్ల ఏమైనా సమస్యలు గ్రామస్థాయి అధికారులకు గాని మండల స్థాయి అధికారులకు తెలపాలని తహసీల్దార్ రాణి కోరారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాగోడు, రామన్నపల్లె, మల్లన్నపల్లె గ్రామాల్లోకి చెక్ డ్యాములు నిండిపోయి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వంతడప్పుల గ్రామంలోని కొత్త చెరువు వర్షపు నీటితో నిండిపోయి జలకల సంతరించుకుంది. మండల కేంద్రంలోని రైతులు, ప్రజలు వర్షం విపరీతంగా పడడంతో ఇంటికే పరిమితమై ఉన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఉండడం సరైంది కాదని, సహాయం కావాలనుకునేవారు తహసీల్దార్ కార్యాలయానికి ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. ఇల్లంతకుంట మండల ప్రజలు అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని తహసీల్దార్ రాణి మండల ప్రజల్ని కోరారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇల్లంతకుంట మండల పరిధిలోని 18 గ్రామాల ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని తహసీల్దార్ రాణి ఆయా గ్రామాల ప్రజలను కోరారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల వ్యాప్తంగా ఉన్న వాగులు, చెరువులు పొంగి పొర్లడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో చెరువులు నిండు కుండల్లాగా మారి ఉప్పొంగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండి రహదారులపైన వాగులు పొంగి పొర్లుతున్నాయని, వర్షపు నీటితో రహదారులు వాగులను తలపిస్తున్నాయని, దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణాలు మానుకోవాలని తహసీల్దార్ రాణి కోరారు. జమ్మికుంట పట్టణంలో ఇప్టీవీ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి సందడి చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో ఇప్టీవీ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి జమ్మికుంట పట్టణంలోని డాల్ఫిన్ హోటల్ వద్ద ఆగి సందడి చేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట కౌన్సిలర్లైన శ్రీపతి నరేష్, సాయిని రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటీలతో మాటామంతి నిర్వహించారు. ఈ మేరకు ఇటీవలే కురుస్తున్న భారీ వర్షాలకు జమ్మికుంట పట్టణంలోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగాపూర్ మాజీ సర్పంచ్ గంగా తిరుపతి రెడ్డి, వల్మాపూర్ మాజీ సర్పంచ్ రఘుపాల్ రెడ్డి, వేణవంక మాజీ జెడ్పీటీసీ దాసరపు ప్రభాకర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ విశ్వేశ్వర స్వామి బొమ్మలగుడి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 2 సంవత్సరాలుగా శ్రీ విశ్వేశ్వర స్వామి బొమ్మలగుడి ఆలయ ఆవరణంలో నిత్యాన్నదాన కార్యక్రమాలు దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రోజున వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దాతల ముందుకు వచ్చి నిరుపేదలకు అన్నదానం నిర్వహించడం సంతోషమని పేర్కొన్నారు.
అన్న ఆపకూరేట మన జమ్మికుంట విశ్వేశ్వర స్వామి ఆలయం బొమ్మల గుడిలో నిత్యాన్నదానం గత 2 సంవత్సరాలుగా నిర్విరాటంగా దాతల సహాయ సహకారాలతోని మేము చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని వర్షం వచ్చినా ఏదైనా ఆగకుండా విశ్వేశ్వర స్వామి మాతో చేయించినందుకు స్వామికి మేము ఎంతో రుణపడి ఉంటాం. అలాగే దాతలు కూడా మాకు సహకరిస్తున్నందుకు వారికి కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఓం నమ శివాయ. జమ్మికుంట మండలం గోవిందాపూర్ వాగుతో పాటు దాని సమీపంలోని వీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ చెక్ డ్యాంలు వరద నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జమ్మికుంట మండలం గోవిందాపూర్ వాగుతో పాటు సమీపంలోని వీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని చెక్ డ్యాం జలకల సంతరించుకోవడంతో పాటు నీటి ప్రవాహం పరవళ్లు తొక్కుతున్నాయి. దీనికి తోడు సమీపంలోని వాగులు, వంకలు, సెలయేర్లు, చెరువులు నిండు కుండలా తలపిస్తున్నాయి. గత ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా భారీ వర్షాలు పడడంతో ఆ ప్రాంతంలోని బావులు నిండుకున్నాయి. దీంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో ఆ ప్రాంత ప్రజలకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయింది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావద్దని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందేనని హుజరాబాద్ నియోజకవర్గంలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం ఫోన్లో ఆర్డీఓకి సమాచారం అందించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రాష్ట్రమంతా అతలాకుతలం అవుతుందన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు హుజరాబాద్లోని 17వ వార్డు ఇప్పటికే జలమయమయ్యాయని, వెంటనే ఆ ప్రాంతాలకు సహాయక చర్యలు అందించాలన్నారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్లే రైతులు సైతం చాలా జాగ్రత్తగా ఉండాలని, మోటార్లు ఆన్ చేసేటప్పుడు తడి చేతులతో తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కొంచెం హెవీగా పడతా ఉన్నాయి. కొంచెం దయచేసి వీనవంక ఎంఆర్ఓ గారికి, జమ్మికుంట ఎంఆర్ఓ గారికి, ఇల్లంతకుంట ఎంఆర్ఓ గారికి, జమ్మికుంట కమిషనర్ గారికి, హుజరాబాద్ కమిషనర్ గారికి, కమలాపూర్ ఎంఆర్ఓ గారికి కొంచెం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. దయచేసి కొంచెం అలర్ట్గా ఉండండి, ఏడు ఇబ్బంది కాకుండా. ఇప్పుడు ప్రత్యేకంగా మనకు ప్రాబ్లం ఎవ్రీ టైం వచ్చేది మన జమ్మికుంట హౌసింగ్ బోర్డులో మా చైర్మన్ గారికి ఇట్లా ఆల్రెడీ ఆడ ఉన్నారు, తిరుగుతున్నారు. కొంచెం ప్రత్యేకంగా ఆడొకటి కొంచెం చూడండి. అది ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు, మాట్లాడినారు. అవును, అది ఎప్పుడు ప్రాబ్లమే ఉంటుంది. కొంచెం అది మనం అలర్ట్గా ఉండి ఎప్పుడప్పుడు క్లీన్ చేయించుకుంటే ఆడ మ్యాక్సిమం ఎంత హెల్ప్ చేయగలుగుతా అంత చేద్దాము. అదొకటి. ఇప్పుడు హుజరాబాద్ టౌన్లో కూడా 17th వార్డులో ఈ ప్రాబ్లం ఉన్నాయి. కొన్ని నీళ్లు ఇళ్ళకి పోయినాయి. కొంచెం దయచేసి అది కూడా కొంచెం ఇమ్మీడియట్గా మనం రెస్పాండ్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొంచెం అందరు ఎంఆర్ఓలను అయితే అలర్ట్గా ఉండమని మీరు కూడా కొంచెం చెప్పండి ప్లీజ్. మీరు కూడా అలర్ట్గా ఉండండి, నేను కూడా అలర్ట్గా ఉంటాను. విల్ ఫాలో. వీనవంక జమ్మికుంట రాకపోకలకు అంతరాయం. నర్సింగపూర్ వీనవంక గ్రామాల మధ్య తెగిన రోడ్డు కరీంనగర్ జమ్మికుంట ప్రధాన రహదారిపై వీనవంక నర్సింగపూర్ గ్రామాల మధ్య గల సబ్ స్టేషన్ సమీపంలో 20 మోరీల వద్ద రోడ్డు గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెగిపోయింది. ప్రజలు గమనించి రహదారి వెంట రాకపోకలు నిలిచిపోయినందున ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు సూచించారు. నర్సింగపూర్ పిల్లలు బడికి పోతారు, వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ
నీళ్లు మీదకెళ్ళి పోతున్నాయి. అందుకొరకే బస్సులు 2 రిటర్న్ పోయినాయి. ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాము. ఊరు గుడి పక్క నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్క నుండి వీరమల్లయ్యపల్లి వెళ్ళేటువంటి దారిలో అక్కడ నుంచి ఇది నేరుగా వీరవంక వెళ్ళడానికి సౌకర్యం ఉంది. దయచేసి రాకపోకలు కొనసాగించే వాళ్ళు అటు నుంచి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని కాంగ్రెస్ పార్టీ పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 3 విడతలుగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలం బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన రైతులను ప్రజలను ఏమీ చేయలేదని విమర్శించారు. ధనార్జనే ధ్యేయంగా కల్వకుంట్ల కుటుంబం గడిపిందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అక్రమాలు అన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. రుణం తీసుకునే క్రమంలో పేరు తప్పిదాల వలన రుణమాఫీ కాని వారు నేరుగా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని, దానికి సంబంధించిన అధికారులు కృషి చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమలు చేసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటారని అన్నారు. ఇద్దరికి ముగ్గురికి రుణం ఉన్న 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి రైతు రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ కాబోతున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ వచ్చే విధంగా రేపు రానున్నటువంటి ఖరీఫ్ సీజన్లో రైతులు పండించేటువంటి సన్న రకాలకి 500 బోనస్ ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆంక్షలు లేనటువంటి రుణమాఫీ చేయాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలు మాట్లాడుతున్నాయి. ఇవాళ రేషన్ కార్డు లేనందున ఒక కుటుంబం యూనిట్గా కుటుంబం ప్రాతిపదికన ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఏం చేసిందని మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. టెక్నికల్గా ప్రభుత్వానికి బ్యాంకు నివేదిక పంపించకపోతే మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళి సంప్రదించాలని ఇప్పటికే కేసీఆర్ ఒకసారి ఈ రాష్ట్రంలో రైతాంగానికి రుణమాఫీ చేసినామని చెప్పిండు. రుణమాఫీ విషయంలో కేసీఆర్ ఏం మాట్లాడిండ్రు, బీఆర్ఎస్ ఏం మాట్లాడింది, ఎవరికన్నా రుణమాఫీ చేసిందా, వడ్డీ పైసలన్నీ ఇచ్చిందా? బీఆర్ఎస్ పరిపాలన 9 సంవత్సరాలు కొనసాగించినప్పుడు రుణమాఫీ వస్తుందని ఈరోజు అధికారంలోకి రాగానే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఆలస్యమైంది తప్ప ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశ్నికోటి మాట్లాడుతూ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్ఛార్జ్ ప్రణవ్బాబు ఆదేశాల మేరకు వర్షాభావం మూలంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పట్టణంలో స్థానిక కౌన్సిలర్లు అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, కౌన్సిలర్లు శ్రీపతి నరేష్, రాము, ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు, కాంగ్రెస్ నాయకులు సాహెబ్, ముద్దమల్ల రవీందర్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి జమ్మికుంట పట్టణంలో వర్షాలు బాగా పడ్డప్పుడు లోతట్టు ప్రాంతంలో హౌసింగ్ బోర్డులో కావచ్చు, 4వ వార్డులో కావచ్చు, ఆ కింద 24వ వార్డులో కావచ్చు, చాలా కిందిలో ఉన్న ఇండ్లు మొత్తం కూడా వాటర్ వస్తాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి రాత్రికెళ్ళి వర్షం భారీగా వస్తున్న సందర్భంలో మరి మా నరేష్ గారు, మా సిఆర్ గారు, అందరు కౌన్సిలర్లు రాత్రికెళ్ళి వార్డులలో
మున్సిపల్ సిబ్బందితో కలిసి పనిచేయడం జరిగింది. మరిన్నో ప్రభాకర్ అన్న గారి ఆదేశాల మేరకు, అలాగే మా పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు అధికారులు కూడా, తహసీల్దార్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎవరికి దోచిన విధంగా వారు ఎక్కడ పడితే అక్కడ సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నాం. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు హుజరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ కరీంనగర్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాలలో ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, వరదల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల చెరువుల మత్తళ్ల వద్ద పరిస్థితి అంచనా వేసుకోవాలని కోరారు. రైతులు వర్షాలు తగ్గేంత వరకు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లవద్దని, విద్యుత్ స్తంభాలను ముట్టుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రణవ్ బాబు కోరారు. మామిడాలపల్లి శివారులోని రోడ్డు వద్ద బ్రిడ్జ్ పూర్తి కాకపోవడంతో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మామిడాలపల్లి శివారులో రోడ్డం వద్ద బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో పక్కన ఉన్నటువంటి తాత్కాలిక మార్గం వర్షపు నీటి ప్రవాహానికి ప్రమాద స్థాయిలో పొంచి ఉన్నందున అది గమనించి గుర్తించి ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సహాయక చర్యల్లో పాల్గొని బస్సులను, లారీలను మొదలగు భారీ వాహనాలను దారి మళ్లించడం జరిగిందని మరియు గమ్యాన్ని బార్గేట్లు వేయడం జరిగిందని తెలిపారు. కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన పిసిసి పింగిలి ప్రశాంత్ రెడ్డి తండ్రి కీర్తిశేషులు పింగిలి జగన్మోహన్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని యుప్టీవీ అధినేత పాడి ఉదయనందన్ రెడ్డి పరామర్శించారు. వీరవంక మండలానికి చెందిన యుప్టీవీ అధినేత పాడి ఉదయనందన్ రెడ్డి కీర్తిశేషులు పింగిలి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్, తిరుపతి రెడ్డి, రఘుపాల్ రెడ్డి, మాధవరెడ్డి, మహేందర్ స్వామి, సత్యంతో పాటు తదితరులు పరామర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మికుంటలో దంచుకొట్టిన వర్షం, నీట మునిగిన పలు కాలనీలు. ఇల్లంతకుంట మండలంలోని పాతర్లపల్లి కల్వర్టుపై నీటి ప్రవాహం, రాకపోకలు బంద్. భారీ వర్షంలో సైతం కొనసాగిన శివాలయంలో నిత్యాన్నదానం. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
డీసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పాడి ఉదయనందన్ రెడ్డి. నర్సింగాపూర్ వీనవంక గ్రామాల మధ్య తెగిన రోడ్డు, నిలిచిపోయిన రాకపోకలు. ఇచ్చిన మాటను అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్. విలేకరుల సమావేశంలో పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.